నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు మీ అందరూ? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ చూడండి, ఉదయకాలమే లేచి లేవగానే మన చేతిలో ఉండవలసింది బైబిల్, మన నోటి నుంచి వెలువడవలసింది ప్రార్థన. ఈ ప్రార్థనతో వాక్యంతో మన దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మహిమైశ్వరంతో నడిపిస్తాడు. ప్రతి అపాయం నుంచి తప్పిస్తాడు, ప్రతి కీడు నుండి విడిపిస్తాడు. వెళ్తున్న మార్గం సరళం చేయబడుతుంది. అంటే నీకు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను ప్రతి నిమిషం సంరక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థనతో వాక్యంతో మనం నింపబడ్డప్పుడు అనేకమైన విజయాలు ప్రభు నీకు అనుగ్రహించి నడిపించుకుంటాడు. చదువుకున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. గంతులు వేసే క్రొవ్విన దూడలు ఎట్లుంటాయి? బాగా పాలు తాగి గంతులు వేస్తాయి. అంతటి సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన యందు ఎప్పుడూ భయభక్తులు కలిగి ఉన్నాం. మనం అందరికీ భయపడతాం కదా, కానీ దేవునికి మాత్రం యేసయ్య కదా, ఆయన సన్నిధికి వెళ్తే ఏం వెళ్ళకపోతే అని అనుకుంటాం. ప్రార్థన చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే ఇలాంటి నిర్లక్ష్యం ప్రతి వారిలో ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ప్రార్థన చేయకుండా ఉండలేము, ఆయన సన్నిధికి వెళ్లకుండా ఉండలేము, పరిశుద్ధ గ్రంథం ధ్యానించకుండా ఉండలేము. ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. అందుకే ఆయన యందు భయభక్తులు గలవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా వారు భయపడరండి. ఎందుకంటే ప్రభు నాకు తోడుగా ఉంటాడన్న గ్రహింపు వారిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు గంతులు వేస్తూ ఉంటారు, ఎప్పుడు సమాధానంతో ఉంటారు, ఎప్పుడు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఆయన సన్నిధిలో గడుపుతూనే ఉంటారు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడరు. చూడండి, మన జీవితంలో మనం చాలాసార్లు భయపడతాం, చాలాసార్లు కృంగిపోతాం, చాలాసార్లు అలసిపోతాం, చాలాసార్లు నిరాశపడతాం. ఎందుకంటే భయభక్తులు లేని వారికి ఇవన్నీ వచ్చి మెరుగుతుంది. కానీ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయించడమే కాకుండా క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టు. చూడండి, దావీదు రాజైనప్పటికీ కూడా ఆయనలో భయభక్తులు తగ్గలేదండి. ఎప్పుడు ఆయన రాజవస్త్రం తీసివేసి ఒక మామూలు వ్యక్తిగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాడు. నేను రాజును కదా, నాకు మందిరంలో ఒక స్పెషల్ సింహాసనం వేయించండి అని చెప్పలేదు, ఒక సపరేట్గా ప్లేస్ పెట్టండి నా కోసం అని చెప్పలేదు. మామూలు వ్యక్తి ఎలాగైతే వెళ్తారో అలాగే వెళ్ళి అందరితో కలిసి ఆరాధించేవాడు దావీదు. అందుకే దావీదంటే దేవుడికి చాలా ఇష్టం. ఈరోజు నువ్వు ఎలా వెళ్తున్నావు? ఒక ఉద్యోగం రాగానే, నీ స్థితి మారగానే, నీ హోదా పెరగగానే మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిరాకరిస్తాం. అంటే నీలో ఏం లేవంటే భయభక్తులు. అందుకే ఉదయకాలం అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ అపాయం రాదు, ఏ కొదువ రాదు, ఏ కీడు రాదు, ఏ సమస్య రాదు, ఏ రోగం ఆ ఇంటిని ముట్టదు, ఆ ఇంటిని టచ్ చేయదు. అందుకే మనం అంతా ఎలా ఉన్నామంటే భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి కుటుంబం అంతా కలిసి మోకరించి ఆయన సన్నిధిలో స్తుతులు పాడి, ఇంతవరకు కాపాడు, రక్షించావు, ఇదంతా నీ కృపయ అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మనం అన్ని విషయాల్లో బలంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. మాట పట్టుకొని ప్రార్థించు, మంచి తీర్మానం తీసుకో. ప్రభు నీ జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతాలు చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించుకుంటాను. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఏవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉదయకాలంనైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు భయభక్తులు కలిగి నీ సన్నిధికి రావాలి, భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించాలి. ప్రతి బిడ్డలకు భయం కలిగించి నీ భక్తి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించు, ఆశీర్వదించు. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. రక్షణ లేని వారికి రక్షణ కలిగించు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల కలిగించు, రోగంలో ఉన్న వారికి స్వస్థ కలిగించు. ప్రతి సంఘాన్ని దీవించు, ప్రతి సేవకుని నీ నామమును గొప్పగా వాడుకొని ప్రతి బిడ్డలకు నీ కాపుదల భద్రత అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విజయం ఇచ్చి నడిపించుగా ఆమె.